యథాలాపం. ఇంతకుముందు మా నాన్నగారు ఆ రోజుల్లో అని ఆ రోజుల గురించి చెప్పేవారు. సో నాకు అప్పుడు ఏమనిపించిందంటే ఈ రోజుల్లో గురించి కూడా మనం ఏమైనా చెప్తే బాగుండి అని అనిపించింది. సరే ఈ రోజులు అందరికీ తెలిసినవే కదా, మనకు చెప్పడానికి ఏముంది అనిపిస్తే తర్వాత అనుకున్నాను ఆ రోజుల్ని ఈ రోజుల్ని కంపేర్ చేస్తే అప్పుడు తెలుస్తుంది కదా అని చెప్పాను. సరే అది అలా ఉంచండి. యథాలాపం అన్నది రావురి సత్యనారాయణ గారు ఆంధ్రప్రభలో రాసేవారు. ఆ యథాలాపం చాలా బాగుంది అని చెప్పి ప్రతిరోజు యథాలాపంగా ఏదో పిచ్చాపాటి అని చెప్పి చెప్తుండేవారు ఆయన. అది చాలా బాగుంది చెప్పి మా నాన్నగారు ఆ రోజుల్లో రాశారు. సరే నాకు యథాలాపం ఎందుకు నచ్చిందంటే, సో మనం మాట్లాడేదానికి ఒక సబ్జెక్ట్ అక్కర్లేదు, ఏదైనా మాట్లాడచ్చు. తర్వాత ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత అదంటిది 90% ఆఫ్ ది జాబ్స్ మనం చూసేవన్నీ టైంపాస్కే, కానీ పెద్ద ఏదో ఈ నేను చెప్పే యథాలాపం అందరూ విని దానివల్ల జ్ఞానం సంపాదిస్తారు అన్న ఆశ నాకేం లేదు. లేకపోతే డిలీట్ చేసేస్తారు. కానీ ప్రతిరోజు ఒక రోజునే కాదు, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకుందాం అనుకున్నాను. సో ఇవాళ యథాలాపంలో ఒక సబ్జెక్ట్ ఏంటంటే, మనం ఏం చేసినా కూడా మన హ్యాపీనెస్ చేస్తాం, మిగతా వాళ్ళు కూడా అలా చేస్తారు. సో అందులో తప్పులేదు. సో మన హ్యాపీనెస్ అన్నది అవతల హ్యాపీనెస్కి తోడైతే అది సరదాగా ఉంటుంది. అదే మన హ్యాపీనెస్ అనేది ఇంకోళ్ళకి తలకాయ నొప్పిగాను విసుగుగా తయారైతే ఇది ఉండదు. సరే మాకు ఫ్రెండ్ ఉన్నాడు ప్రసాద్ అని, వాడు నేను టెన్నిస్ ఆడేవాళ్ళం, ఇద్దరం కలిసి హెచ్పిసిలో పనిచేసాం, కలిసి బీటెక్లో ఉన్నాం. సో మాకు చాలా కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ ఆపోజిట్ వ్యూస్ ఉన్నాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మోడీని సపోర్ట్ చేస్తాను, తను మోడీ ధైర్యవంతుడు కాదంటాడు. అలానే ఇద్దరం బీజేపీని సపోర్ట్ చేస్తాము. మా అన్నయ్య ఉన్నాడు, మోడీని కరప్ట్ అంటాడు. సో నేను కరప్ట్ కాదు, మోడీయే దేశానికి ఇది అంటాం. అలాగా ఈ అభిప్రాయ భేదాలు ఉంటాయి, దాని గురించి పెద్ద నేను ఆలోచించట్లేదు. కానీ ఇవాళ నేను చెప్పదలసింది ఏంటంటే, లైఫ్లో ప్రతి 10 ఏళ్ళకి మనం కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటాం, కొన్ని కొత్త పోకడలు కానీ లేదా కొత్త సిద్ధాంతాలను కానీ ప్రపోజ్ చేస్తాం. అది ఇవాళ నేను ప్రపోజ్ చేసే సిద్ధాంతం చాలా విచిత్రంగా ఉంటుంది, కానీ నేను చెప్తుంది నిజమే. నేను ఇంతకుముందు ఈ రోజుల్లో అన్న కథలో ఒక 100 రూపాయలు ఒక అదేంటిది పోస్ట్ మ్యాన్కి బ్రైబ్ లంచం ఇవ్వడానికి నేను ఒప్పుకోకపోవడం వలన ఆ పోస్ట్ మ్యాన్ ఏం చేశాడంటే నన్ను 10 కిలోమీటర్లు వెళ్ళి ఆ పాస్పోర్ట్ తెచ్చుకోమన్నాడు. సో నేను వెళ్ళి ఆ పాస్పోర్టు తెచ్చుకున్నాను. కానీ అయితే అతని మీద కంప్లైంట్ చేద్దాం అనుకుని, ఎందుకు 100 రూపాయల గురించి వాడి మీద కంప్లైంట్ చేయడం అనుకున్నాను. తను మాత్రం నేను నిజంగా కంప్లైంట్ చేయడానికి వచ్చాను అనుకున్నాడు. సో అప్పుడు అతను, సార్ మీరు నాకు రిపోర్ట్ చేయొద్దండి నా మీద అంటే, సరే రిపోర్ట్ చేయను, కానీ ఒక విషయం చెప్తాను, ఈ 100 రూపాయల వల్ల నువ్వు ఏదో లాభం పొందావు అనుకుంటున్నావు, కానీ ఈ లంచం వల్ల నువ్వు లాభం పొందవు. నీకు ఎంతమంది పిల్లలను అడిగాను అంటే, నాకు ఒక పిల్లవాడండి, వాడు చదువుకున్నాడు, 10th క్లాస్లో ఉన్నాడంటే, నేను బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలని చెప్పి నేను సిద్ధివినాయక టెంపుల్లో వాడి మీద 100 రూపాయలు ఇచ్చి నేను పూజ చేయిస్తాను రా, అనవసరంగా లంచం ఏం తీసుకుంటున్నావు అంటే వాడికి ఆల్మోస్ట్ కాళ్ళమండలు వచ్చాయి. అప్పుడు నేను ప్రాజెక్ట్కి జామ్నగర్ అదేంటిది వెళ్తూను, అరే నా లెటర్స్ అన్నీ నువ్వు రిడైరెక్ట్ చేస్తావా జామ్నగర్ కంటే, బొమ్మాయిని తప్పకుండా చేస్తానండి, మీరు నా కళ్ళు తెరిపించారు, మీరేమో నా మీద కంప్లైంట్ చేయడమే కాకుండా 100 రూపాయలు నాకు ఇవ్వలేదు కూడాను, కానీ సిద్ధివినాయకులు టెంపుల్లో మా అబ్బాయి మీద పేరు మీద అర్చన చేయిస్తున్నారు. నాకు నేను వరే మీ అబ్బాయి బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటే ఈ 100 రూపాయలు అంటే కొన్ని లక్ష రూపాయలు సంపాదిస్తాడరా, కష్టపడదాము, న్యాయంగా ఉందాం, ధర్మంగా ఉందాం అనుకోవాలి, కానీ ఆ 100 రూపాయలు తీసుకుని ఏదో మేడలు కట్టుకుందాం కుదరదురా అంటే సార్ అన్నాడు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను ఈ రోజుల్లో రాశాను. ఈ రోజుల్లో కూడా నిజాయితీ వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. ఈ రోజుల్లో కూడా మనుషులు మారుతారా అంటే మారుతారు. సో ఆ పోస్ట్ మ్యాన్ గురించి 2008 అంటే ఆల్మోస్ట్ 18 ఏళ్ల క్రితం నుంచి నేను గుర్తుపెట్టుకున్నాను. అది ఈ రోజుల్లో అన్న దాంట్లో ఒక దాంట్లో ఉంది, చూడండి. కానీ ఇవాళ నేను చెప్తున్న విషయం ఏంటంటే రెండోది, కానీ ఈ 18 ఏళ్ళలో నేను మారాను అంటే మారాను. ప్రపంచం చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఏమిటి ఈ లంచం అనేది, ఎందుకు మనం మానలేకపోతున్నాము, లేదా ఎందుకని మనం ఇవ్వాల్సి వస్తుంది అని అనుకుంటే నాకు 2 విషయాలు గుర్తొచ్చాయి. ఒకటి, మనం లంచం ఇవ్వకూడదన్నా కూడా తీసుకునేవాళ్ళు తీసుకుంటున్నారు. సో
వాళ్ళు ఇవ్వని వాళ్ళని ఎలాగోలా కష్టపెట్టి వాళ్ళు కష్టాలు పడి చచ్చినట్టు ఆ లంచం ఇచ్చేటట్టుగా చేసే ఒక వ్యవస్థ తయారైంది మన దేశంలో. మరి మిగతా దేశాల్లో లేదంటే ఉండొచ్చు, మిగతా దేశాల్లో హయ్యర్ లెవెల్లో ఉండొచ్చు, మన లోవర్ లెవెల్లో మన దేశంలో పేదవాళ్ళు ఏంటి ఇంకోళ్ళు ఏంటి అందరికీ అవుతుంది. అది నేను భరించలేక నేను లంచాలు ఇవ్వకూడదని డిసైడ్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు చూసింది ఏంటంటే ఈ లంచం ఆగిపోయిందా అంటే ఆగలేదు అనిపించింది. పోయిన ఏడాది నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక 1000 గజాలు స్థలం ఉంది, దస్తావేజులు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి నా దగ్గర. పేపర్లు ఉంటే వాడిని అక్కడ విఆర్ఓ అని విలేజ్ రెవెన్యూ ఆఫీస్ని అడిగితే వాడు అన్నాడు, సార్ 50,000 ఇస్తే కనుక మీ పేరు మీద కంప్యూటర్లో ఎక్కిస్తామండి అన్నాడు. అదేంటంటే నా స్థలమే నా పేరు మీద రాయడానికి డబ్బులు ఎందుకురా అన్నా నేను. అప్పుడు చాలామంది ఫ్రెండ్స్ అడ్వైస్ చేశారంటే నువ్వు ఈ వయసులో ఆ వెనకాల తిరగలేవు, ఆ 50,000 ఇచ్చేయన్నాడు. అప్పటికి నా మనసు ఒప్పుగా నేనేం చేశానంటే మా కొంచెం డిస్టెంట్ రిలేటివ్ అతను నాతో వచ్చాడు. అతను అన్నాడు, నువ్వు ఇయ్యరానా, నా చేతిలో ఇవ్వలేను నేను అన్నాను. వాడు దారి తెలిసి ఆ విఆర్ఓ ఏమన్నాడంటే 25,000 మీరు క్యాష్ ఇవ్వండి, మిగతా 10,000కి నాకు ల్యాప్టాప్ ఇవ్వండి అన్నాడు. నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్ ఇచ్చేసాను వాడికి. ఈ 25,000 మాత్రం ఇచ్చాను. ఆ విఆర్ఓ పేరు చెప్పక్కర్లేదు, విలేజ్ మాత్రం తాడి విలేజ్. సో వాడు ఇప్పుడు ఏ టైంలో ఇచ్చానో మీకు చెబితే ఆటోమేటిక్గా విలేజ్ విఆర్ఓని కనుక్కోగలరు మీరు. కానీ ఆ టైం కనుక మీరు చూసుకునే మాట అయితే పోయిన ఏడాది అంటే మొన్న నవంబర్ కాక అంతకుముందు నవంబర్లో ఎవరైతే తాడి విలేజ్లో ఉన్నాడో ఆ విఆర్ఓ అనమాట. సో నేను అతని మీద కంప్లైంట్ ఇవ్వలేదు, కానీ అతని మీద యాక్షన్ తీసుకుంటారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆ విఆర్ఓ తీసుకుంది ఎంఆర్ఓకి ఇస్తాడు, ఎంఆర్ఓ ఏమో మిగతా వాళ్ళకి ఇస్తాడు అని చెప్తున్నాను. ఇది ఏ గవర్నమెంట్ వల్ల జరిగింది, ఏ పార్టీ జరిగింది, ఇది పిచ్చి డిస్కషన్. వాడు తెలుగుదేశం పార్టీ అయినా సరే, తెలుగుదేశం పార్టీ అయినా వీడు గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి వీడు చేస్తూనే ఉంటాడు. మనం అనవసరంగా పాలిటీషియన్ని బ్లేమ్ చేస్తున్నాము. అంటే వాళ్ళు మంచివాళ్ళు నా ఉద్దేశం కాదు. వాళ్ళు ఎవరి ద్వారా చేస్తారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా చేస్తారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమంటారంటే పాలిటీషియన్ మాచే చేయిస్తున్నారండి అని అంటారు. వాళ్ళు ఏమంటారంటే మేం కాదండి వీళ్ళు చేస్తున్నారంటారు. ఇద్దరూ ఒకటే నా లెక్క ప్రకారం. దేశంలో కరప్షన్ తగ్గలేదు. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను ఈ కరప్షన్ గురించి. అదేంటిది, మా డ్రైవరు మొన్న అన్నాడు, సార్ ఇరాన్ వారు వచ్చిన తర్వాత నాకు 3,000 పెడితే కానీ గ్యాస్ సిలిండర్ దొరుకుతుంది అన్నాడు. అదేంట్రా గ్యాస్ ఇది అవైలబుల్ అని చెప్తున్నాడు కదా మోడీ గవర్నమెంట్ వాళ్ళు అంటే, సార్ నాకు గ్యాస్ కనెక్షనే లేదండి, అందువల్ల 3,000 రూపాయలు నేను ఇస్తే కానీ నాకు గ్యాస్ ఇవ్వరండి అన్నాను. మరి నువ్వు గ్యాస్ కనెక్షన్ ఎందుకు అప్లై చేయలేదురా అని అన్నాను అని చెప్పి హెచ్పిసిఎల్కి గ్యాస్ డీలర్షిప్ తీసుకెళ్ళాను మొన్న. వాళ్ళు ఏమన్నారంటే కొత్త సిలిండర్ కనెక్షన్కి అప్లికేషన్ తీసుకోవట్లేదండి అలా. సో వాడు కొత్త అప్లికేషన్ తీసుకోలేడు, మరి వాడి గ్యాస్ ఎలా వస్తుంది? అందుకని వాడు డబ్బులు ఇస్తున్నాడు. గ్యాస్ సిలిండర్లు ఇవ్వట్లేదని గవర్నమెంట్ని బ్లేమ్ చేయాలా? తీసుకుంటున్నాడు 3,000 వీడిని బ్లేమ్ చేయాలా? లేకపోతే ఆ గ్యాస్ డీలర్షిప్ డబ్బు సంపాదించుకుంటున్నాడు అనుకోవాలా? లేకపోతే ఆ గ్యాస్ డెలివరీ అబ్బాయిని పట్టుకోవాలా? అంటే నేను అడుగుతానంటే అన్నీ ఒకదానికొక కనెక్షనే. గవర్నమెంట్ ఏమంటే నా దగ్గర గ్యాస్ లేదు అందరికి ఇవ్వడానికి అంటుంది. సో ఫస్ట్ డెఫిషియన్సీ. రెండోది ఏంటి, డీలర్ని పట్టుకోవట్లేదే అంటాం మనం. డీలర్ ఏమంటున్నాడు, నేను అప్లికేషన్ లేని వాడికి నేను ఇస్తున్నానండి, వాడికి నేను సహాయం చేస్తున్నాను అన్నాడు. మా వాడు ఎందుకు ఇస్తున్నారో 3,000 అంటే, నా సార్ నేను 1,000 రూపాయలు గ్యాస్కి 3,000 ఇస్తున్నాను అంటే నాకు అవసరం ఉంది కాబట్టి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు మనం సినిమా హాల్లో బ్లాక్లో టికెట్లు కొని వెళ్తున్నామంటే నా డబ్బులు ఉంది కాబట్టి నేను కొనుక్కుంటున్నాను బ్లాక్ అని మీరు అనొచ్చు. వాడేమంటాడు, ఆ బ్లాక్ వాడు నేను బతుకుతున్నాను అంటాడు. ఇప్పుడు దీనికి నాకు సొల్యూషన్ తెలియదు. ఇప్పుడు 70 ఏళ్ళు వచ్చిందా అందుకు అనుకున్నానంటే బ్రైబ్ ఇచ్చేవాడిని పట్టుకోవాలా, తీసుకునేవాడిని పట్టుకోవాలా, అసలు దీనికి కారణమైన వాళ్ళని పట్టుకోవాలా అంటే నా తెలివితేటలకు అందట్లేదు. మరి మన దేశంలో ఈ బ్రైబ్ని స్టార్ట్ చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళని నమ్ముతాను, కానీ చాలామంది ఏమన్నారంటే ఈ లంచం అనేది ఎప్పటి నుంచో ఉందన్నారు. లోవర్ లెవెల్లో యాక్సెప్టబుల్ లెవెల్ వరకు మరి ఉందని నా అభిప్రాయం. సో అందువల్ల ఈ మధ్యన నేను లంచం తీసుకునేవాడిని కానీ ఇచ్చేవాడిని కానీ నేను గట్టిగా అంటలేదు, కానీ నా ఆనెస్టీ మాత్రం తగ్గలేదనిపిస్తుంది. తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నా ఆనెస్టీ తగ్గలేదు అన్నప్పుడు మరి మొన్న ల్యాండ్ గురించి 50,000 ఎందుకు ఇచ్చావు అని అడగచ్చు మీరు. దానికి కూడా నేను ఏమనుకున్నానంటే ఈ వయసులో నేను వెళ్ళి తిరగలనా అని. సో ఇప్పుడు నేను ఇవాళ యథాలాపంలో చెప్పదలుచుకున్నదంటే
నీది న్యాయంగా ఉండి ఆ న్యాయానికే నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తే అది బెటర్ పే ద బ్రైబ్ అండ్ గెట్ యువర్ రైట్. రెండో పద్ధం ఏంటి? నీది నువ్వు ఎలిజిబిలిటీ లేదు నీకు, కానీ ఆ లేని దానికి తెచ్చుకోవడానికి నువ్వు బ్రైబ్ ఇస్తున్నావు. ఈ రెండు రకాల మధ్యన డిఫరెన్స్ ఉంది అంటాను. ఇప్పుడు మా డ్రైవరు 3,000 ఇచ్చిన దాంట్లో వాడికి ఎలిజిబిలిటీ లేదు, వాడు బ్రైబ్ ఇచ్చి ఆ లేని ఎలిజిబిలిటీ తెచ్చుకుందాన్ని ట్రై చేశాడు. అందులో డెలివరీ బాయ్ తప్పు ఉంది, మరి దాని పేరేంటి, గ్యాస్ ఏజెన్సీ తప్పు ఉంది, మరి అవైలబిలిటీ ఆఫ్ గ్యాస్ లేకపోవడం మరి గవర్నమెంట్ తప్పు కూడా ఉండొచ్చు. మరి వేరే నా ల్యాండ్ దాంట్లో ఏమది, నా తప్పేం లేదు, నేను దస్తావేజ్ తీసుకున్నాను, కానీ గవర్నమెంట్ తప్పు ఉంది, ఎందుకంటే వాడిని ఆ విఆర్ఓని పట్టుకోవట్లేదు కాబట్టి, విఆర్ఓ తప్పు ఉంది తీసుకుంటున్నాడు కాబట్టి, నేను ఇచ్చాను కాబట్టి నన్ను తప్పు అన్నా ఉన్నది కరెక్ట్ కాదు, ఎందుకంటే నేను తప్పుగా ఇచ్చాను అంటాను నేను. మరి అదే లాజిక్ మా డ్రైవర్ కూడా ఉంటుంది కదా, వాడు నేను బాగా కష్టపడిపోతున్నానండి అంటే దానికి నేను అనిపించింది ఏంటంటే, కమర్షియల్గా ఆ గ్యాస్ వాల్యూ 3,000, గవర్నమెంట్ దాని సబ్సిడీలో 1,000 రూపాయలకి ఇస్తున్నారు, ఆ 2,000 బ్లాక్లో వాడు ఇచ్చి తీసుకుంటున్నాడు. అది ఎలాగంటే దురంధర్ సినిమా 500 రూపాయలు టికెట్ అయితే నేను 1,000 రూపాయలు ఇచ్చి టికెట్ చూడడం అనమాట. నువ్వు ఎందుకు ఇస్తున్నావు అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాను అంటావా, లేకపోతే నేను ఎందుకు ఇస్తున్నానంటే నేను సినిమా చూద్దాం అనుకుంటున్నాను కాబట్టి అంటావా, లేదా దాని వర్త్ 1,000 రూపాయలు టికెట్ వర్త్ ఎందుకంటే దొరకట్లేదు కాబట్టి దాని ప్రైస్ మాత్రం 500 రూపాయలు అంటావా? ఇది మీరు ఆలోచించి చెప్పండి. ఎందుకని యథాలాభంలో చెప్తున్నానంటే, నేను ఇంతవరకు 100% ఎగనిస్ట్ బ్రైబ్స్, లంచాలు దీన్ని, కానీ ఇప్పుడు ఏమనిపించిందంటే 100% ఎగనిస్ట్ అన్నది కాదు నేను, ఎందుకంటే ఆల్రెడీ నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి. రెండోది ఏంటి, ఇందులో నేను ఒక రేషనలైజేషన్ ఏం చేస్తున్నాను, నేను ఇచ్చింది రైటు, ఇంకోటి ఇచ్చింది తప్పు అంటున్నాను. మరి 140 కోట్ల ప్రజల్లో ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారో, ఎందుకు ఇస్తున్నారో తెలియదు. ఈ యథాలాపంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, లంచం నిజంగా అవసరమా, ఇవ్వడం తప్ప, పుచ్చుకోవడం తప్ప, లేకపోతే సిచ్యుయేషన్ తప్ప అన్నది మీరు ఆలోచించండి. తర్వాత నేను 100 రూపాయలకి ఇవ్వకుండా నేను ఆ పోస్ట్ మ్యాన్కి అతన్ని ఓరియంటేషన్ మారుద్దామని ట్రై చేసింది 2008లో. ఇప్పుడు 2026లో 50,000 నేనే ఇచ్చాను. మరి నేను ఇదివరటి కంటే తెలివైన వాడిని అయ్యానా, కరప్ట్ వాడిని అయ్యానా, నేను ప్రజలకు వస్తున్నాను. సో కానీ ఒకటి మాత్రం చెప్తాను, నాకు ఇప్పుడు ఈ టైంలో 1000 గజాలు స్థలం వదులుకోవడం ఇష్టం లేదు. 50,000 దానికి మన దేశంలో ఉన్నందుకు, మన దేశంలో లంచగొండలు ఉన్నందుకు, గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఎంప్లాయీస్ కానీ, వాళ్ళకి నేను ట్యాక్స్ కడుతున్నాను అనుకుంటున్నాను. దీన్ని ట్యాక్స్ ఫర్ గెటింగ్ జస్టిస్ అని అంటున్నాను. సో ఈ యథాలాపంలో ఇన్కమ్ ట్యాక్సు, సేల్స్ ట్యాక్సు, జిఎస్టీ, అలాగే జస్టిస్ ట్యాక్స్ అని పెడితే, జేటీ అని పెడితే బాగుంటుంది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలు చెప్పండి. సైనింగ్ ఆఫ్, రాజశేఖర్ పొల్లప్రగడ. యథాలాపంలో జస్టిస్ ట్యాక్స్ అనే టైటిల్ పెడదాం అనుకుంటున్నాను. బై. నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్. మీకు నచ్చితే చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. అయినా మీరు నన్ను నచ్చకపోవడం ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ఇండియాలో జస్టిస్ ట్యాక్స్ ఆల్రెడీ ఉంది. దాన్నే ఎక్స్టార్షన్ ట్యాక్స్ అని అమెరికా వాళ్ళు అంటున్నారు, ప్రొటెక్షన్ కాస్ట్ అంటున్నారు, గల్ఫ్ వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. అందువల్ల పెట్రోల్ డాలర్స్ అవన్నీ కూడా ప్రొటెక్షన్. ఇదే ఈ గూండాలో వాళ్ళు చేసే పని కూడా అదే, మాఫియా. మొన్న దురంధర్ సినిమా చూసిన నాకు అనిపించింది ఏంటంటే, ప్రపంచంలో ఇంత అన్యాయం ఉంది, మనం ఫైట్ చేయగలమా అంటే ఏమో మరి తెలియదు నాకు. ఇది యథాలాపం సబ్జెక్టు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకనే ధర్మం, న్యాయము రెండు డిఫరెంట్ అని చెప్తాను. ఈసారి ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. ధర్మం అన్నది ఎవరికి వారు డిసైడ్ చేసుకోవాల్సింది, న్యాయం అన్నది మనం డిసైడ్ చేయడం లేదు, గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అందువల్ల మనం ఎప్పుడైతే కంపెనీ లాస్ కానీ, గవర్నమెంట్ లాస్ కానీ ఫాలో అవ్వమో, మనని వాళ్ళు శిక్షించే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఈ విఆర్ఓ అని శిక్షించే అధికారం వాళ్ళకు ఉంది, చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ చాలామంది చెప్పడం ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఇంతకుముందు గవర్నమెంట్ కంటే లెస్ కరప్ట్ అని అంటున్నారు. మరి సో ఇద్దరిలో లెస్ కరప్ట్ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే చూసుకుంటే నేను ఎక్కువ కరప్టా లేకపోతే మా డ్రైవర్ ఎక్కువ కరప్టా మీరే డిసైడ్ చేయండి. నేనేమో 25,000 ఇచ్చాను, వాడేమో 3,000 ఇచ్చాడు.
కానీ నేను జస్టిస్ గురించి ఇచ్చాను, వాడికి లేని గ్యాస్ గురించి ఇచ్చాడు. న్యాయ నిర్ణేతలు మీరే. సత్యమేవ జయితే, ఎట్లీస్ట్ సత్యం చెప్పానని మాత్రం మీరు గ్రహించవచ్చు. ధర్మం చేశానని, న్యాయం చేశానని చెప్పలేను కానీ నేను